5 నెలలు కాదు సార్, ఇప్పుడు 8 నెలలు పిల్లకి. పిల్లని తీసుకొస్తాను చూడండి సార్ మీరే. కాదు ఇప్పుడు ఎన్ని నెలలమ్మా పిల్లాడు పుట్టి? పిల్లకి ఇప్పుడు 6వ నెల తగులుతుందండి సార్. అదే 6వ నెలల పిల్ల గడుపు ఉంటే 4 నెలలు గడిపి పెట్టొస్తున్నా. చెప్పాను సార్, నేను అప్పటికి ఫస్ట్ నెలకొన్నప్పుడు చెప్పాను, అమ్మాయి ప్రెగ్నెంట్, అది 3 డాక్టర్ కాడికి తీసుకెళ్ళినప్పుడు చెప్పాను, అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంచుకుంటావా, డాక్టర్ చూసి ప్రెగ్నెంట్ ఉందా అని చెప్పి, ఉంచుకుంటావా తీసేస్తావా అమ్మాయి అంటే, డాక్టర్ చెప్పాడు ప్రెగ్నెంట్ ఉందని? లేదు సార్, ఏ డాక్టర్. నేను 1 నెల అప్పుడు నేను ఫోన్ చేస్తాను గుంటూరు డాక్టర్ కాడికి సార్, చేయండి సార్. గుజున్గుల్లో సార్. నువ్వు అడిగితే కరుపు చెప్పాడు. అవును సార్, కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. కనుక్కోండి సార్, తప్పైతే ఇప్పుడు అన్నిటికీ నేను తప్పనుకోండి. నా కాడ ఆయన నెంబర్ లేదు. గుజున్గుల దగ్గర. ఇది అబద్ధం అయితే నువ్వు కాళ్ళు పట్టుకోవాలి పెళ్ళాం కాదు. సరే సార్. సరే సార్. కృష్ణ డాక్టర్, ఆ డాక్టర్ పేరేంటి? ఆయన నెంబర్ ఉందా? ఫోన్ నెంబరు? ఆయన నెంబర్ నాకు కాల్ లేదు. ఎడ తెలుసు మరి? ఎట్ట తెలిసిద్దంటే ఈ పిల్లని తీసుకెళ్ళి కూడా 4 నెలలు ఏమవుతుంది సార్. నువ్వు చెప్పిన పొంతం ఉండలేదు నాన్న. ఇప్పుడు నీ సైడ్ ఎట్ట మాట్లాడు? 1 సైడ్గా నేను మంచోడు, నేను కష్టపడ్డాను, నేను మంచోడు, నేను కష్టపడ్డాను, నా పిల్ల మంచి కాదంటావు, బిడ్డ నాకే పుట్టింది, నిజాయితీగా నాకే కలదాన్ని నేను చెప్తావు, నువ్వు కొడతావు. నువ్వు కొట్టపోతే గుజ్జల గురించి పోలీసులు ఏమి చేయకపోతే పరిగెత్తిచ్చి ఎందుకు కొట్టారు నేను చెప్పు. ఎందుకంటే సార్, నా మీద ఇంతకుముందు నా స్థలాలు 2 ఉంటే లాక్కున్నారు సార్ వేరే వాళ్ళు. ఆ స్థలం కేసుల్లో వెళ్ళాను సార్. ఆ స్థలం కేసుల్లో వెళ్తే కానిస్టేబుల్కి రూపాయి కూడా వెళ్ళలేదు సార్. ఆ స్థలాలు నా నుంచి చేయి జరిపింది. అది మనసులో పెట్టుకుంటా. ఏం నాన్న నువ్వు, నేను గుంటూరునే కదా, నువ్వు అన్నిటికీ నువ్వు లింక్ చేస్తే ఎట్ట నాన్న? లింక్ కాదు సార్, నేను చెప్పేది నిజం. సరే సార్, నా పేరు నరసింహ. మా ఏరియాలోకి వెళ్ళి ఒక్కళ్ళైనా సరే అడగమన్నా కాదు. ఇక్కడ నువ్వు పెళ్ళాం కొట్టడం చూసి ఆ అమ్మాయి ఫోన్ చేస్తే వచ్చి కొట్టారు నువ్వే అన్నావు. అవును సార్. పక్కెళ్ళాను ఎలాగా నా పెళ్ళ ఫోన్ చేసింది అందుకు పరిగెత్తుకు వచ్చి కొట్టారు అన్నావు. అవును సార్. మరి ఆ నైట్ టైం వచ్చి నైట్ టైం వచ్చి స్థలం విషయంలో పోలీసు కొట్టరు కదా, నైట్ టైము కొడితే పగలకి కొడతారు కదా. నువ్వు చెప్పినట్టుగా నువ్వు పెళ్ళ ఫోన్ చేస్తే కదా వచ్చి కొట్టారు. అవును సార్. అటు తీసుకున్నా కానీ అది ఇంతకు ముందు జరిగింది సార్. నా స్థలాలు కూడా ఉన్నది ఇంతకు ముందు జరిగిపోయింది. ఆకల్లో కూడా తిరిగింది. అడగండి. నువ్వేనా పెద్ద విఐపీ కాదు, పోలీసులు ఏమైనా కరెక్ట్ గా మైండ్ లో పెట్టుకుని ఏమైనా రివెంజ్ తీసుకోవడానికి. నువ్వు మామూలు ఆవిడే కదా, ఓవర్ కానిస్టేబుల్ మామూలు వ్యక్తి మీద కూలి పని చేసుకోవడం మీద అంత కక్ష కట్టి నైట్ టైం పరిగెత్తికి చెట్ట కొడతారు నాన్న. నాది గుంటేగా చదువుకున్నా కానిస్టేబుల్ నాన్న. ఇంకే చెప్పి అబద్ధం ఉంది. ప్రెగ్నెంట్ పోవడం కూడా ఆయన చెప్పడం, నేను పోయిందని చెప్తున్నాడు కదా సార్. నేను ఏం చేశాడంటే మంచం కొడికేసి గుద్దాడు సార్. ఫస్ట్ ప్రెగ్నెంట్ కి కొట్టాడు సార్ నన్ను. దేని వల్ల అంటే బట్టలు ఉతకలేదనేసి. అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా కదా సార్, వాంతులు, జ్వరము, నీరసంతో నేను ఏ పని చేయలేకపోయాను సార్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,